అనిపిస్తుంది? ఈరోజు ఆగర్గూడలో శివాజీ మహారాజు జెండా ఆవిష్కరణ జరిగింది. చాలా సంతోషము. శివాజీ అనేది తల్లిదండ్రులు పెట్టిన పేరు. అతని బిరుదు ఛత్రపతి శివాజీ. అతని ఘన విజయాల గురించి చూసి ఛత్రపతి అనే బిరుదు వచ్చింది. అతనికి రాయపూర్లో రాజ్యాధికారం చేపట్టిండు. అప్పుడు 1782 సంవత్సరము ఆయన మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుని గడగడలాడించి ఆయన సేనాధిపతి అయిన సైఫీ ఖాన్ని పురిగోళ్లతోటి చీల్చి చంపేసిండు. ఆయన రాజ్యాధికారం మీద ముస్లింల పెత్తనం తప్పించడానికి సర్దేశ్ముఖి స్వర్ణముఖి అనే పన్నులను విధించిండు. అతని శివాజీ తల్లి పేరు జిజియాబాయి, తండ్రి బోన్స్లే. ఈరోజు ఫిబ్రవరి 19 రోజున శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఆగర్గూడ గ్రామంలో ఛత్రపతి శివాజీ జెండా ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. ఆయనని స్ఫూర్తి తీసుకొని యువత ఆయన ఆశయాలను మరి కాపాడుకుంటూ ఆయన సేవా మార్గాన్ని ఎంచుకొని యువత అందరూ కూడా వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ఛత్రపతి శివాజీ గారిని స్ఫూర్తి తీసుకొని సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. సేవా కార్యక్రమం, దైవభక్తి, హిందూ సనాతన ధర్మం పట్ల శ్రద్ధ కలిగి, విశ్వాసం, భక్తి, శ్రద్ధ కలిగి మరియు సామాజిక సేవలో యువత ముందుండాలని కోరుకుంటూ ఈ యొక్క ఛత్రపతి శివాజీ సందర్భంగా వానికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి.